కానీ ఉమ్, ఇది దీనికి ఇంత ఖర్చు అవుతుంది, 10% మాకు ఇస్తారా, 20% మాకు ఇస్తారా? ఉమ్, అంటే ఆస్తి మనది, మన నాన్నది, లేకపోతే మన అమ్మది, మనకి మన ఆస్తి మనం తీసుకోవడానికి ఆడికి ఎవరికి 20% డబ్బులు ఇవ్వాలా? ఉమ్, ఇదే రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటిది. ఉమ్, పట్టాదారు పాస్ పుస్తకం ఎందుకు ఇయ్యరు? అది మన హక్కు కదా. నేను ఒక ల్యాండ్ అవును. కొందాం అనుకున్నానండి, కొన్న తర్వాత నా ఉమ్, చేతికి ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ రోజునే పట్టాదారు పాస్బుక్ ఇస్తే కదా కరెక్ట్. అంతే కదా. నేను అవును. చెప్పినట్టు ఉమ్, ఆ రవాణా శాఖలు ఎట్టయితే ఇచ్చారో అట్లాగే ఇవ్వండి మీరు ఇక్కడే, ఉమ్, దాంట్లోనే పాస్బుక్ రాసి ఇచ్చేయండి, సింపుల్ కదా అది. ఉమ్, అవును. ఉమ్, ఎందుకు ఇవ్వట్లేదు అది? ఉమ్, అక్కడ రాజకీయం చోటు చేసుకుంటోంది. బాబు ఉమ్, గారికి తెలుసో అవును. తెలియదో, తెలియకపోతే తెలియజెప్పేవాడు ఎవడో లేడో తెలియదు మనకి ఇందులో. చెయ్యొచ్చు, ఇది కరెక్ట్ చేసుకోవచ్చు. మరి బాబు గారు తలుచుకుంటే అవుతుంది, లోకేష్ గారు తలుచుకున్న అవుతుంది. సార్ 2019లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటే, అప్పట్లో ఎమ్మెల్యేల వల్ల సరిగ్గా వాళ్ళు వెళ్ళలేదు, ఏదో రకరకాల కారణాలు చెప్పారు. ఇప్పుడు కలెక్టర్ వల్ల, లేదంటే కలెక్టర్లకి ఇన్ఛార్జ్ మంత్రులకి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ప్రభుత్వానికి భారీ నష్టం వస్తుంది అని ప్రచారం చేయడం వెనక, ప్రచారం ఏముంది, డైరెక్ట్ గానే చెప్తున్నారు, చేయడం వెనక ఏంటి వ్యూహం? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా గెలిస్తే బాబు గారు, ఓడిపోతే కార్యకర్తలు, ప్రభుత్వం ఆయన వాళ్ళని నమ్మడం వీళ్ళని నమ్మడం. ఇప్పుడు కొత్తగా వాస్తవంగా అధికారులు చేరారు ఆయన ఆ లిస్ట్ లో. అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్యూర్ అప్పుడే ఓడిపోయాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగా చేసినప్పుడు గెలిచాడు. 1995లో